చూడండి, దీనికంటే మరి అధికముగా దేవుడు ఇవ్వగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొకరు చదువు ఇదే మాట. అమధ్య దైవజనుని చూచి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగంలో కానీ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ అమధ్య అనేటువంటి రాజుగారు కనపడుతూ ఉన్నాడు. అయితే ఒక యాజకుడు అమధ్యతో పలుకుతున్న మాట ఏం మాట అంటే, ఇదిగోనయ్యా, ఇప్పటి వరకు నేను 200 మణుగు వెండిని ఇచ్చాను కదా, అది దాన్ని నష్టపోతాను కదయ్యా అన్నట్లుగా రాజు మాట్లాడుతుంటే దైవజనుడు ఏమన్నాడండి, దీనికంటే దేవుడు మరి అధికముగా నీకు ఇస్తాడు. 200 మణుగు గురించి బాధపడుతూ ఉన్నావు కదా, దేవుడు 400 మణుగుల వెండిని లేక బంగారమును నీకు ఇస్తాడు. నీవేమాత్రము కూడా ఆలోచించవద్దు, దిగులు పడవద్దు, నేను నష్టపోతూ ఉన్నానని నీరసించవద్దు అన్నట్లుగా యాజకుడు రాజుగారితో పలుకుతున్న ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక మే మాసం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి బలపరిచి సంరక్షించి పోషించి సజీవంగా ఉంచి ఇక మరి చివరి రాత్రి దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనమందరము కూడా దేవుని సన్నిధిలో గడిపేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఏంటంటే అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం చూసినట్లయితే నేటి కాలంలో మనిషి యొక్క ప్రాణము చాలా అల్పంగా కనబడుతూ ఉంది, చాలా అల్పంగా కనబడుతూ ఉంది. ఆ మాట ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. మనిషి యొక్క ఆయుస్సు ఎలాంటిదంట, అల్పమైనది అన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయములు అనేక మంది భక్తులు ఆ మాటను పలికినట్లుగా, దేవుడే పలికినట్లుగా మాటను మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేటి కాలంలో కూడా మనిషి యొక్క ఆయుస్సు చాలా అల్పమైనదిగా కనబడుతూ ఉంది. మనం చూసినట్లయితే భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క నెలంతా కూడా మనకు కానీ, మన కుటుంబానికి కానీ, మన బంధువులకు కానీ, మన కలిగిన సమస్తానికి కానీ దేవుడు ఏ విధమైనటువంటి మరి ప్రాణ నష్టం కలగకుండా, మరి ఏ విధమైనటువంటి నష్టము కానీ ప్రమాదాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు తన హస్తమును అడ్డుపెట్టి మనల్ని కాచి కాపాడి బలపరిచాడు. కనుక ఈ రాత్రి ఏం చేస్తున్నాము, అర్పణగా ఒక రాత్రిని దేవునికి కొన్ని గంటలు మనము అర్పణగా అర్పిస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూసినట్లయితే కనుక దేవునికి అర్పణలు అనేకములు ఇస్తాము, కానీ సమయాన్ని అర్పణగా ఇవ్వటమే దేవుడికి చాలా ఇష్టం. అర్థమవుతుందండి? సమయాన్ని దేవునికి అర్పణగా ఇవ్వటం అంటే దేవునికి చాలా ఇష్టమైనటువంటి కానుక, ఇష్టమైన అర్పణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఈ లోకంలో మనం అనుభవించేటువంటి సంపద అంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించిందే. ఆయన ఇచ్చిన దాంట్లో, ఆయన మనకిచ్చిన దాంట్లో కొంత ఆయనకి మనము ఇస్తున్నామని దావీదు భక్తుడే అంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నా కష్టార్జితము, ఇది నా సంపద అని చెప్పుకోవడం లేదయ్యా. ఇది నీవిచ్చిన దానము, ఇది నీవిచ్చిన ఐశ్వర్యము, ఇది నీవిచ్చిన దీవెన. ఆ దీవెనలో కొంత నీకు నేను అర్పణగా ఇస్తూ ఉన్నానని దావీదు మహారాజు పలుకుతూ ఉన్నాడు. అయితే దేవునికి బాగా ఇష్టమైన అర్పణ ఏమిటంటే సమయాన్ని మనము అర్పణగా అర్పించడం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. సమయాన్ని ఎలాగ అర్పించడం అర్పణగా? ఏమండి, ఎలాగ అర్పణగా అర్పిస్తాము? 1 గంట దేవుని సన్నిధిలో గడపటము, 1 గంట మన యొక్క గృహములో ప్రార్థన చేయటము, 1 గంట దేవుని వాక్యాన్ని ధ్యానించడము, 1 గంట దేవునికి స్తుతులు చెల్లించడం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన సమయాన్ని వెచ్చించుకొని ఆ సమయంలో ప్రార్థన కానీ, వాక్యాన్ని ధ్యానం చేయడం కానీ, స్తుతులు చెల్లించడం కానీ మనం చేసినట్లయితే కనుక ఆ విలువైన సమయాన్ని దేవునికి మనం అర్పణగా అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ యొక్క మే మాసము చివరి రాత్రి ఈ యొక్క మరి కొన్ని గంటలు మనము దేవునికి ఏం చేస్తున్నాము, అర్పణ అర్పిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవునికి చాలా విలువైన కానుక, ఇది దేవునికి చాలా విలువైన అర్పణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అర్పణను బట్టి, ఈ యొక్క మరి కానుకను బట్టి దేవుడు ఉన్నతంగా మనలను ఆశీర్వదిస్తారండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటంటే, దేవుడు అత్యధికముగా నిన్ను
దీవిస్తాడు. చెప్తారు మాట, దేవుడు అత్యధికముగా అత్యధికముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇదిగో 200 మనుగు పోతుందని, నష్టపోతున్నానని నువ్వు ఏమాత్రం దిగులు పడవద్దు రాజుగారు. దీనికంటే అత్యధికముగా దేవుడు నీకు ఇస్తాడు, నేను దీవిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. ఈ 200 మనుగు గురించి నువ్వేమాత్రము కూడా చింతపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరము అంతకన్నా లేదు అన్నట్లుగా ఈ దైవజనుడు రాజుగారితో పలుకుతున్న సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మరొకరు చదవండి ఇదే మాట, చదవండి దేవరాయ్. దైవజనుడిని చూచి ఇశ్రాయేలు వారి సైన్యమునకు ఇశ్రాయేల్ నేనిచ్చిన 200 మణుగుల వెండికి నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసికమని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా చూసారా, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడని యెహోవా నీకు ఇవ్వగలడు. ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే రాత్రి మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే అత్యధికమైన దీవెన. చెప్తారా, అత్యధికమైన దీవెన దేవుడు మనకి ఎలా ఇస్తాడు, అత్యధికమైన ఆశీర్వాదము దేవుడు మనకు ఏ రీతిగా దయచేస్తాడో ఈ రాత్రి మనము నేర్చుకోబోతున్నాం కనుక శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం విందాం. కాబట్టి రాజుగారు బాధపడుతూ ఉన్నాడు. బాధలో దేవుని సేవకుడు ఎంతగానో బలపరుస్తూ దేవుని శక్తిని, దేవుని సామర్థ్యమును దేవుడు ఎంతకంటే అధికముగా ఇవ్వగలడని ఒక బలమైనటువంటి మాటను రాజుగారితో యాజకుడు పలుకుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు అత్యధికముగా దేవుడు మనకి అనుగ్రహించగలడు, ఇవ్వగలడు. కాబట్టి మనం ఏం చేయాలంటే బలంగా దేవుని మనము నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే బలమైన కార్యాలు దేవుడు మన జీవితంలో ఆయన ఖచ్చితంగా జరిగిస్తూ ఉంటాడు. మరొక సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, లేవీయులకి రాసినటువంటి మరి గ్రంథము లేవీకాండము 25వ అధ్యాయము 20వ వచనం కానించి 20వ వచనం చదవండి. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చున్న వల్ల మేము చల్లను పంట కూర్చుకొనలేదు వల్లలేదు గాని అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. చాలండి. పంటను మీకు కలుగ చేయును. ఎన్నేళ్ల పంట అండి? 3 ఏండ్ల పంటను అది మీకు కలుగ చేయును. దేవనామానికి మహిమ కలుగుని గాక. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇశ్రాయేలీలు ఇందాక రాజుగారు బాధపడుతున్నారు కదా, అదే రీతిగా వీరు కూడా ఏం చేస్తారు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఆ బాధ అంటే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే 6 సంవత్సరాలు మీరు మీ పంటలో, మీ భూమిలో విత్తనాలు వేయండి, పంటలు పండించండి. 7వ సంవత్సరం మీరు ఏం చేయాలి, ఆ పంటను ఖాళీగా వదిలేయాలి. ఏం చేయాలంట, భూమిని ఖాళీగా వదిలేయాలన్నమాట. ఆ పొలాలన్నీ కూడా ఖాళీగా మీరు వదిలేయాలి. ఎందుకంటే 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరము, భూమికి విశ్రాంతి సంవత్సరము కనుక ఆ 7వ సంవత్సరమున మీరు ఏ పంట కూడా వేయకూడదు, విత్తనాలు వేయకూడదు, భూమిని చదును చేయకూడదు, దాన్ని అలా మీరు వదిలేయాలి అన్నట్లుగా దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో చెప్తుంటే వారంటారు కదా, మరి 7వ సంవత్సరం మేము ఎలా తినాలయ్యా, మేము ఎలా బ్రతకాలి, ఈ పంట పండితేనే కదా మేము కాస్త ఒక ముద్ద తినేది. మరి 7వ సంవత్సరం మీరు పంట ఎద్దంటూ ఉన్నారు, మరి 6వ సంవత్సరం మరి పండిన పంట అంతా కూడా ఈ 6వ సంవత్సరంలోనే మేము తినేస్తూ ఉన్నాము. 7వ సంవత్సరం పస్తులు ఉండాలా, ఉపవాసాలు ఉండాలా, మరి మా పరిస్థితి ఏమిటి అన్నట్లుగా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఏమవుతున్నారంట, దిగులు, ఆందోళన చెందుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, భయపడవద్దు, మీరేమి దిగులు పడవద్దు, ఇదిగో నేను ఇచ్చే దీవెన ఏంటో తెలుసా, 6వ సంవత్సరమునే భూమిని విస్తారంగా నేను జీవించబోతూ ఉన్నా. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. ఈ 6వ సంవత్సరం పంట ఎలా పండుతుందంటే 3 సంవత్సరాలకు సరిపడా పంట. ఎంతంట? 6వ సంవత్సరం పండే పంట అది 3 సంవత్సరాల దాకా తిన్నా తరగని ఒక సమృద్ధికరమైనటువంటి పంటను నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. దీని పేరేంటంట, దీని పేరేంటి, అత్యధికమైన దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అత్యధికమైన దీవెన.
ఈ 6వ సంవత్సరం దేవుడు అత్యధికముగా వారిని ఏం చేస్తున్నాడు? దీవించబోతున్నాడు. ఎలా దీవిస్తున్నాడంటే వారు పండిస్తున్న ఆ భూమిని దేవుడు మరి విస్తారంగా దీవిస్తూ ఉన్నాడు. 6వ సంవత్సరము వారు పంట వేసినప్పుడు, 6వ సంవత్సరము వారు వ్యవసాయం చేస్తున్నప్పుడు, 6వ సంవత్సరము దేవుడు ఆ పంట అంతటిని కూడా విస్తారంగా దీవిస్తూ ఉన్నాడు. కనుక విస్తారమైన దిగుబడి వస్తూ ఉంది, విస్తారంగా పంటలు పండుతూ ఉన్నాయి. అంతకు ముందు ఎన్నడూ కూడా పండనటువంటి పంట ఆ 6వ సంవత్సరం పండుతుందంట. ఆ పండిన పంట ఎన్ని సంవత్సరాలు సరిపోతుంది? 3 సంవత్సరాల వరకు. అంటే 7వ సంవత్సరము, 8వ సంవత్సరము, 9వ సంవత్సరం వరకు కూడా ఆ పంట సరిపోతుందంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, అంతే కదా. ఇది జరగని కార్యం, వారి యొక్క కన్నులు ఎదుటి ఇప్పుడు కూడా జరగనటువంటి కార్యము. ఇప్పుడు వారు నమ్మాలి దేవుని మాటను, అంతే కదండి. దేవుని మాటను మనం నమ్మితేనే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. విశ్వాసము లేకుండా దేవుని కార్యాలను మనం చూడలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. అంటాడు కదా దేవుడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాన్ని చూడకుండానే మనం ఏం చేయాలంట? నమ్మాలి. అదే దాని పేరే విశ్వాసము, దాని పేరే నమ్మకము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటామో, మన విశ్వాసాన్ని దేవుని ఎదుట కనపరుస్తూ ఉంటామో, అప్పుడే మనము చూడని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలు జనాంగము ఎప్పుడు కూడా అలాంటి దీవెన చూడలేదు. ఈ యొక్క 6 సంవత్సరంలో 3 సంవత్సరాలకు సరిపడే పంట వారు ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని అత్యధికముగా దీవించబోతూ ఉన్నాను, నేను మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాను. మీరేమాత్రం కూడా దిగులు పడకండి. 7వ సంవత్సరము పంటలేమి పండించకుండా భూములన్నీ ఖాళీగా వదిలేస్తున్నందుకు మీరేమాత్రం కూడా దిగులు పడవద్దు, బాధపడవద్దు. ఆ సంవత్సరము, ఆ యొక్క 7వ సంవత్సరము ఎవరికి ఉపయోగపడుతుందంటే పేదలకును, దిక్కులేని వారికిని, పరదేశులకును. వారు ఏం చేస్తారంటే ఆ 7వ సంవత్సరం పండిన పంట అంటే ఇంకా కాస్త ఏమైనా మిగిలి ఉంటే వారు ఏం చేయాలంట? ఆ పరదేశులు కానీ, దిక్కులేని వారు కానీ, విధవరాండ్రు కానీ వారు తింటారు. వారు తినగా మిగిలినది ఎవరు తింటారంటే పశువులు, జంతువులు. వాటికి మీరు 7వ సంవత్సరాన్ని వదిలేయాలి అన్నట్లుగా దేవుడే ఈ మాటను పలుకుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మనకి ఎక్కడ కనబడుతుంది అంటే నిర్గమాకాండం తీయండి, 25వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మాటను మనం చూస్తాం. తీయండి మాట. తీసారా? 25వ అధ్యాయం తీసారండి. కనపడింది ఎవరికన్నా? నేను చెప్తాను. 25వ అధ్యాయము నిర్గమాకాండంలో చూస్తే ఇదే వాక్యాన్ని ఇక్కడ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే వాక్యము దేవుడు అంటూ ఉన్నాడు కదా, 6వ సంవత్సరం మీరు ఏం చేయాలంటే భూమిని వదిలేయాలన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సేమ్ వాక్యాన్ని తర్వాత చెప్తాను. ఆ వాక్యాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దేవుడు పలికేటువంటి మాట ఏమిటంటే 6 సంవత్సరాల వరకు మీరు పంటను పండించాలి. 7వ సంవత్సరము భూమిని ఏం చేయాలంట? ఖాళీగా వదిలేయాలి. ఎలాగంట? ఖాళీగా వదిలేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు అనేటువంటి మాట ఏమిటంటే 6వ సంవత్సరమున భూమిని నేను విస్తారంగా దీవించబోతున్నాను. అది విస్తారమైన పంటను మీకు ఇస్తుంది కనుక అప్పుడు పండిన పంట 7వ నెల, 8వ నెల, 9వ నెల వరకు కూడా మీకు సమృద్ధికరమైనటువంటి ఆ యొక్క దీవెన మీకు కలుగుతూ ఉంది అన్నట్లుగా దేవుడు ఈ వాక్యం ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి, ఇందాక చదివిన వాక్యమే లేవీకాండము 25వ అధ్యాయం 22వ వచనం చదవండి. మీరు యవన మీద
8వ సంవత్సరమున ఉమ్, విత్తనములు ఉమ్, విత్తి ఉమ్. 9వ సంవత్సరమునకు ఉమ్. పాత పంట తినెదరు. పాత పంట తినేదిరా. దాని పంటను కూర్చుకుని వరకు ఉమ్, పాత దానిని ఉమ్. తినెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 6వ సంవత్సరము మీరు దేవుడు భూమిని దీవిస్తాడు. 7వ సంవత్సరం ఏం చేయాలి? వారు భూమిని ఖాళీగా వదిలేయాలి. 8వ సంవత్సరం మరలా వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ పంటలు పండించడము మొదలు పెట్టాలి. 8వ సంవత్సరము వారు సాగుబడి చేసి పంటలు వేసినప్పుడు 8వ సంవత్సరం పండిన పంట, 9వ సంవత్సరం పండిన పంట, ఈ 2 సంవత్సరాలు పండిన పంట కంటే 6వ సంవత్సరంలో పండిన పంట ఇంకా వారికి ఎలా ఉందంట? సమృద్ధిగా మిగిలి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమృద్ధికరమైన దీవెన దేవుడు తన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఇది ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఈ వాక్యము వర్తిస్తూ ఉంది. ఈ వాక్యము నుంచి దేవుడు మనల్ని మరి ఆ యొక్క మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని అత్యధికముగా దీవిస్తాను, నేను మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. నేను ఇచ్చే దీవెన అది మీరెన్నడూ కూడా పొందుకోలేనటువంటి అద్భుతమైన దీవెన. మీరెన్నడూ కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడనటువంటి దీవెన నేను మీకు ఇస్తాను అన్నట్లుగా ఒక వాగ్దానముతో కూడినటువంటి మాటను ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. వారు మరి దేవుడు చెప్పినట్లుగా వారు ఏం చేశారంటే, మరి 6వ సంవత్సరమును దేవుడిచ్చిన విస్తారమైన దీవెన అంతా కూడా పొందుకున్నారు. 7వ సంవత్సరంలో పంటలన్నీ కూడా ఏం చేశారు? వాళ్ళు పొలాలన్నీ కూడా ఖాళీగా విడిచిపెట్టేశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 6వ సంవత్సరంలో పండిన పంట 7వ సంవత్సరం తింటున్నారు, అయినా తరగలేదు. 8వ సంవత్సరంలో కూడా తింటూ ఉన్నారు, అయినా సరే తరగలేదు. 9వ సంవత్సరంలో కూడా తింటూ ఉన్నప్పటికీ కూడా 6వ సంవత్సరంలో పండిన పంట ఇంకా వారికి మిగిలి ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చే దీవెన అంత ఉన్నతంగా ఉంటూ ఉంది. ఇదిగో మరి దేవుని యొక్క సేవకుడు అడుగుతున్నాడు కదా, అమ్మ నాకు ఒక చిన్న రొట్టెను చేసుకొస్తావా? ఆ రొట్టెని చేసుకొస్తూ ఒక బుడ్డిలో కంచి నీళ్ళు కూడా తీసుకుని రమ్మని ఏలియా సారైపోతే విధవరాలతో చెప్పినప్పుడు ఆమె ఏమనుకుంది? నేను ఇచ్చేస్తే మనలో నా పరిస్థితి ఏంటండి? నా కుమారుడు పరిస్థితి ఏమిటి? మాకున్నదే కొంచెము, మరి ఆ బుడ్డిలో కూడా కొంచెము నూనె ఉంది, ఒక్క రొట్టె మాత్రమే వస్తూ ఉంది. నేను ఒక సగము, నా కుమారుడు ఒక సగము తిని ఇంకా మేము చనిపోయే స్థితిలో ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాము. ఈ రొట్టె కాస్త నీకు ఇచ్చినట్లయితే మేము నష్టపోతాం కదా, మా ప్రాణాలు పోతాయి కదా, ఎప్పుడో 2-3 రోజులకి పోవలసిన మా ప్రాణాలు ఇప్పుడే పోతాయి కదా అన్నట్లుగా ఆమె అనుకోలేదు. కానీ ఏం చేసింది చెప్పాలి మీరు? ఏం చేసిందంట? ఆమె నష్టపోవడానికైనా సిద్ధపడ్డది, తన ఆకలి చంపుకోవడానికైనా సిద్ధపడింది. ఇదిగో మరి తన కుమారుడు తాను ఇదిగో ఏం చేస్తున్నారంటే త్యాగం చేస్తూ ఉన్నారు. త్యాగము చేసి తమ ఆకలిని చంపుకొని, ఇదిగో తమకున్న నీరసము బలహీనతలు అన్నీ కూడా చంపుకొని ఆ ఒక్క రొట్టె మాత్రము దేవుని సేవకునికి పెట్టినప్పుడు ఎలా కలిగిందంటే దీవెన, విస్తారమైన దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని పేరే అత్యధికమైన దీవెన. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో వచ్చేటువంటి మాసంలో అత్యధికంగా దేవుడు మనను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం నమ్మాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము మే మాసంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళామో మనందరికీ తెలిసిన విషయమే. ఎన్ని ఒడిదుడుకుల మధ్య, ఎంత కష్టం మధ్య ఇదిగో మరి ఎలాగ మన జీవితం ముందుకెళ్ళిందో అవన్నీ కూడా గుర్తు చేసుకున్నప్పుడు అనేకమైనటువంటి మరి పరిస్థితుల నడుమ దేవుడు మనల్ని ఎలా కాపాడాడో, ఎలా రక్షించాడో, ఎలా నడిపిస్తూ ఉన్నాడో, ఆ యొక్క మరి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్న మనము ఇది వచ్చేటువంటి జూన్ మాసంలో దేవుడిచ్చేటువంటి మాటను కూడా గుర్తెరగాలి. ఏంటా మాట? అత్యధికమైన దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గతించిన దినాల కంటే, ఈ గతించిపోతున్న మే మాసం కంటే వస్తున్న జూన్ మాసంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, అత్యధికముగా నేను మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది అత్యధికమైన దీవెన. ఇంతకు ముందు మీరెన్నడూ కూడా పొందుకోలేనటువంటి దీవెన నేను మీకు ఇవ్వబోతూ ఉన్నానని దేవుడు మనతోనే ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ మాటను మనము విశ్వసించాలి. చెప్పాలి మాట. మీరు ఏం చేయాలని? మనము నమ్మాలి. ఈ మాట మనం నమ్మాలి, విశ్వసించాలి. ఈ యొక్క మాటను మనం ధ్యానం చేయాలి. మరి ప్రార్థనలో కూడా ఎత్తుపట్టి ఏం చేయాలి? మొరపెట్టాలి దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే వాక్యాలు మనం మొరపెట్టి ప్రార్థన చేస్తామో, ఎత్తుపట్టి ప్రార్థన చేస్తామో, దేవునికి మరలా తానిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఏం చేస్తున్నాము?
గుర్తు చేస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేస్తున్నాం కనుక దేవుడు తన మాటను మర్చిపోయే దేవుడు కాదు. చెప్తారు ఈ మాట. దేవుడు తన మాటను మర్చిపోయే ఎంత మాత్రము కూడా దేవుడు తన మాటను మర్చిపోయే దేవుడు కాదు. ఏదో ఒక మాట అనేసి నాలుగు ఖర్చుకునే దేవుడు అంతకన్నా కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం కలగలిగాక. ఆయన మాటలో సున్నైనను బొల్లైనను ఎంత మాత్రము కూడా లేదు. ఎందుకంటే దేవుని మాట పవిత్రమైనది, దేవుని మాట విలువైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి విలువైన మాట ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. అత్యధికంగా నేను మిమ్మల్ని దీవిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇదిగో మీరు గతించిన దినాల్లో ఎంతైతే నష్టపోయారో, గతించిన దినాల్లో మీరు ఏమేమైతే కోల్పోయారో, గతించిన దినాల్లో నా కొరకు మీరు ఎంతగానైతే కష్టపడ్డారో, ఇచ్చారో దానికంటే అత్యధికంగా నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రాజుగారితో అన్నాడు కదా యాజకుడు, ఈ 200 మణుగుల వెండి గురించి నీవేమాత్రం కూడా దిగులు పడద్దు, వదిలేసేయ్. నష్టపోయినా పర్లేదు, నువ్వు లాస్ అయినా పర్లేదు, దానికంటే అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడయ్యా, నీకు ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వు నమ్మాలి అన్నట్లుగా రాజుగారితో యాజకుడు పలుకుతున్న మాటలో నుంచి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటంటే, అత్యధికంగా నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో అంటూ ఉన్నాడు కదా, ఇదిగో 6వ సంవత్సరం మీరు పంట పండించండి, 7వ సంవత్సరమున భూములన్నీ కూడా ఖాళీగా విడిచిపెట్టండి. 6వ సంవత్సరమున నేను ఇచ్చే దీవెన 7వ సంవత్సరానికి, 8వ సంవత్సరానికి, 9వ సంవత్సరానికి కూడా సరిపడగా ఇంకా మిగిలి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చే దీవెన ఎప్పుడు కూడా మిగిలి ఉండే దీవెనే. మరి ఎంత తిన్నా తరగని దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఏలియా, సారెపతి విధవరాలు, తన కుమారుడు ముగ్గురు తిన్నప్పటికీ కూడా ఏమవుతుందంట, ఆ పిండి వస్తూనే ఉంది, నూనె వస్తూనే ఉంది. ఏమాత్రము కూడా ఆ దీవెన ఏమవటం లేదంట, తరగటం లేదంట. ఆ దీవెన తరగటం లేదండి. విస్తారంగా దేవుడు ఆ యొక్క పేద విధవరాలను, సారేపతి అనేటువంటి గ్రామంలో ఉన్న ఆ విధవరాలను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. అత్యధికమైన దీవెన ఆమెకు దయచేసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరొక సందర్భాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చదవండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని. 9:27 అండి. 9:27 19:27 చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును. చూడండి, పేతురు మరి యేసుక్రీస్తు ప్రభుల వారితో పలుకుతున్న మాట. మరలా చదవండి అదే మాట. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, మేము సమస్తమును విడిచిపెట్టి మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరేం చేయాలంట? తీర్పు తీర్చుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పేతురు అడుగుతూ ఉన్నాడు, ఆ శిష్యుల పక్షంగా, ఆ 12 మంది పక్షంగా ఈ నాయకుడైనటువంటి పేతురు యేసయ్యను ఏమడుగుతున్నాడు? అయ్యా, మేము మా ఇల్లు వదిలిపెట్టేశాం, మా కుటుంబాలు వదిలిపెట్టేశాం, మా వలలు కూడా అంటే వృత్తిని కూడా విడిచిపెట్టేశాము, మాకు ఏ విధమైన జీవనాధారము లేదయ్యా, మీతోనే మేము తిరుగుతున్నాం, ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వస్తూ ఉన్నాం, మీరు పెడితే తింటున్నాం, లేదంటే పస్తులుంటున్నామయ్యా, కాలి నడకన మీతో పాటే ఎండలో నడుచుకుంటూ మీ సేవలో మేము ముందుకెళ్తున్నామయ్యా, మేము సమస్తాన్ని కూడా విడిచిపెట్టేశాం కదా, సమస్తాన్ని కూడా త్యాగం చేశాం కదా, మాకేంటి పరిస్థితి అన్నట్లుగా ఆ యొక్క పేతురు దేవుని అడిగినప్పుడు దేవుడిచ్చేటువంటి అత్యధికమైన దీవెన ఏంటంట? ఇదిగో నేను పరలోకములో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నా కుడి వైపున 6గురును, నా ఎడమ వైపున 6గురు, మీ యొక్క 12 మంది కూడా నేను మీకు 12 సింహాసనాలు వేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ 12 మంది మీకు ఇచ్చేటువంటి అధికారం ఏంటంటే 12 మంది ఇశ్రాయేలు గోత్రికుల జనాంగం అంతటిని కూడా
తీర్పు తీర్చాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు తీర్పు తీరుస్తారండి? ఈ లోకంలో తీర్పు తీర్చే వాళ్ళు ఎవరు? కదండి, ఈ లోకంలో సహజంగా ఎవరు తీర్పు తీరుస్తారంటారు? రాజులు. ఎవరంట? రాజు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా వ్యాజ్యం ఉన్నప్పుడు, గొడవ ఉన్నప్పుడు, తగాదా ఉన్నప్పుడు రాజు దగ్గరికి వచ్చి ఏం చెప్పాలంట? తమ యొక్క గోడును విన్నవించుకున్నప్పుడు రాజుగారు ఏం చేస్తారు? తనకున్న జ్ఞానముతో వారందరికీ కూడా తీర్పులు తీరుస్తూ ఉంటాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక 12 మందిని కూడా రాజు స్థానములో దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఉన్నతమైన అధికారం అండి! ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అది! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 12 మంది సింహాసనాల మీద కూర్చున్న ఆ 12 మంది శిష్యులు కూడా మన కల్లారా చూడబోతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు తీర్పులు కూడా మనం కల్లారా చూడబోతూ ఉన్నాం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది వర్ణించడమే చాలా కావాలి, ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి పరలోక పట్టణము ఎంతో ఉన్నతంగా, అందముగా దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరలోక పట్టణములో మరి యేసయ్యతో పాటు తిరిగిన 12 మంది శిష్యులకు ఆయన ఇచ్చే అధికారం ఏంటంటే తీర్పు తీర్చే అధికారం. ఏంటంట? 12 మంది 12 బంగారు సింహాసనాల మీద 12 కిరీటాలు వారు పెట్టుకుని, ఒక్కొక్కరు ఒక్కొక్క కిరీటం పెట్టుకుని, ఇదిగో మరి చేతిలో దండం పట్టుకుని ఏం చేస్తూ ఉన్నారు? వారందరికీ కూడా తీర్పులు తీరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అవునంటే అవును, కాదంటే కాదనమాట. అలాంటి అద్భుతమైన అధికారమును శిష్యులకు దేవుడు ఆల్రెడీ ఏం చేశాడంట? ఇచ్చేస్తాడు వారికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని పేరే అత్యధికమైన ఆశీర్వాదం అండి. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏముందండి? ఈ లోకంలో ఎంత స్థిరులైనను ఒట్టి ఊపిరి వంటి వారే. ఈ మాట బైబిల్లోనే రాయబడి ఉంది. ఏంటమాట అంట? లోకంలో ఎంత స్థిరులైనప్పటికీ కూడా, ప్రపంచ కుబేరులైనప్పటికీ కూడా, దేశానికి సంబంధించిన మొదటి స్థానంలో ఉన్న ఆ భాగ్యవంతులైనప్పటికీ కూడా వారందరూ కూడా ఎలాంటి వారంట? వట్టి ఊపిరి వంటి వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిలో ఉన్న ఊపిరి, ప్రాణం పోయినప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా పోయిన ప్రాణము మరలా వారు తీసుకుని రాలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండు, జీవము మరణము ఎవరి వశం అంటే దేవుని వశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పూజించి ఆరాధిస్తున్నటువంటి దేవుని చేతిలో జీవ మరణాలు పెట్టబడ్డాయి. మనం ఏది అడిగితే దేవుడు అది మనకి దయచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అంత ఉన్నతమైన అద్భుతమైనటువంటి సకల ఇదిగో మరి అధికారాలు కలిగినటువంటి ఆ దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఆ దేవుడు ఈ రాత్రి మనతో పలుకుతున్న మాట ఏమిటంటే, అత్యధికంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చెప్తారు ఈ మాట? అత్యధికముగా నేను మిమ్మల్ని దీవిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఎప్పుడు మనల్ని దీవిస్తాడు? ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో ఆ విషయం కూడా మనకు తెలియాలి. ఇదే చాలా కీలకమైన వాక్యము. ఈ రాత్రి మనం నేర్చుకునేటువంటి పాఠంలో కీలకమైన వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఎలాంటి పరిస్థితిలో అత్యధికముగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడంటే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం ఖచ్చితంగా మనం చదవాలి. చదవండి అన్నమాట. మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి. మరలా మెల్లిగా స్లోగా చదవండి అన్నమాట. ఏంటంటే ఫస్ట్ నేను చదవండి. మీరు మీ దేవుడైన యెహోవాకు చూడండి, మీరు మీ దేవుడైన యెహోవాకు 13:4 వచనం అండి. ద్వితీయోపదేశ కాండము 13 అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడకు యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకరు చదువు తీసిన వారు ఎవరైనా? మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. అంటే 6 పనులు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎన్ని పనులు అండి? 6 పనులు మనం చేయాలి. ఈ 6 పనులు మనం చేస్తేనే, ఈ 6 పనులు మనం ఆచరిస్తేనే అత్యధికంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవుడు ఊరకనే తన దీవెనను మనకి ఇవ్వడు. మనం కాస్త ఏం చేయాలంట? ఆయన మాట వినాలి, లోబడాలి. ఇంకేముందంట?
మనం చూసినట్లయితే కనుక ఆజ్ఞలను అనుసరించాలి, ఆ, ఆయన మాట వినాలి, ఆయన సేవించాలి. ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 మాటలు ఇక్కడ మనం చేయవలసిన 6 పనులు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకరు చదవండి, ఇదే మాట సరస్వతిగా చదవండి. మీ దేవుడైన యెహోవాకు ఆ, లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి మాట ఏంటంటే చదవండి, చూడండి. ఏం చేయాలంట? లోబడాలి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? లోబడాలి. అంటే దేవునికి మనము లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నామని దేవునికి ఏం చేయాలి? మనము లోబడాలి. ఆయనకు మన పైన అదిగో మరి బంగారు సింహాసనం మీద ఆ పరలోక పట్టణంలో దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏదైనా సరే చేయగల సమర్థుడని, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని, ఆయనే సర్వ సృష్టిని కలుగజేశాడని దేవునికి మనం ఏం చేయాలి? లోబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు లోబడినప్పుడు ఇదిగో మరి తర్వాత ఆయనకు మనం ఏం చేయాలంట? భయపడాలి. ఆయనకు లోబడి దేవునికి మనము భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో మనము అక్కడక్కడ ఆయా మనుషులకు మనం ఏం చేస్తూ ఉంటామంట? భయపడుతూ ఉంటాం. ఎందుకంటే వారి మాటకో లేకపోతే మనిషికో మనం ఏం చేస్తూ ఉంటామంటే భయపడిపోతూ ఉంటాం. కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎలా ఉంటారంట? దీవించబడి ఉంటారు, జ్ఞానాన్ని పొందుకుంటారు, దేవుని యొక్క మరి ఉన్నతమైనటువంటి కృపను కూడా వారు పొందుకుంటారని అనేకమైన వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. కాబట్టి రెండవదిగా దేవునికి మనము భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడంట. ఏం చేశాడంట? చెడుతనమును విసర్జించాడు. ఈ చెడు నా దేవునికి ఇష్టము లేనిది, నేను ఆయనకు భయపడుతున్నాను కనుక ఈ చెడు నాలో ఉండకూడదు, నా హృదయంలో ఉండకూడదు అన్నట్లుగా చెడుతనాన్ని ఏం చేశాడంట? యోబు భక్తుడు విసర్జించాడు. ఎందుకని విసర్జించాడంటే దేవునికి భయపడ్డాడు గనుక. ఎవరికంట? దేవునికి భయపడ్డాడు గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో దావీదుకు సౌలు దొరికినప్పటికీ కూడా చంపడానికి ఏమాత్రం కూడా ఏం చేయలేదు? సాహసించలేదు. ఎందుకని? దేవునికి భయపడుతున్నాడు కనుక. వస్త్రపు చింగు మాత్రమే కోసాడు కానీ ప్రాణాన్ని మాత్రము తీయలేకపోయాడు దావీదు. కారణం ఏంటంటే మరి దావీదులో దేవుని యందు భయం ఉంది. దేవుని భయం దావీదులో ఉంది కనుకనే ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపలేకపోయాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. దేవుడిచ్చే ప్రతి మాటను మనం అనుసరించే వారిగా ఉండాలి. ఆ వాక్య ప్రకారంగా మనం నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము వాక్యాన్ని వినేసి విడిచిపెట్టే వారిగా ఉండకూడదండి. విన్న వాక్యం ఏం చేయాలంట? ధ్యానించాలి. అందుకనే మొదటి కీర్తనలో ఉన్న మాట ఏంటంట? ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రము ధ్యానిస్తారో వారు దీవించబడతారు. నీటి కాలువల యానను నాటబడిన వృక్షము వలె వారు సమృద్ధిగా ఫలాల చేత నింపబడతారని ఒక అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే మనము ధ్యానించి వాక్య భయము కలిగి ఆ వాక్యానుసారంగా మనము నడిచే వారుగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వ మాట, దేవుని మాట వినాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు పలుమార్లు పలుకుతూ ఉంటాడు. ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే ఆ యొక్క మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా మీరు నా మాట వినాలి. ఏమంటాడంట? మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని జీవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నా మాటను కానీ తిరస్కరించినట్లయితే, నా మాటకు తిరగబడినట్లయితే కనుక ఈ యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క శాపము మీ మీదకి, మీ కుటుంబం మీదకి దిగివస్తుందని దేవుడు చెప్పాడు కదా. ఈ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మీరు నా మాట విన్నట్లయితే ఇదిగో నేను మీకు ఇచ్చే దీవెనలు, మీరు నా మాట వినకపోయినట్లయితే ఇదిగో నేను మీకు ఇచ్చే శాపాలు అన్నట్లుగా శాపములను ఆశీర్వాదములను మరి ఇశ్రాయేలు జనాంగం ఎదుట దేవుడు పెట్టినట్లుగా అలా యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 4వ మాట ఏంటంట? 5వ మాట ఏంటంటే ఆయనను సేవించాలి. అంతే కదా, ఆ మాట ఉందండి. 5వ మాట, ఆయనను మనం సేవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవించడం అర్థం ఏంటంటే దేవుణ్ణి
కనపరచటము, ఆయన మన నోటితో దేవుని నామాన్ని స్మరించడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము స్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తామో, కనపరిస్తామో, మరి దేవుని మనం హత్తుకుంటామో, అప్పుడు దేవుడు మనకిచ్చే దీవెనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ధ్యానించేద్దాం. ఒక 4 విషయాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ద్వితీయోపదేశ కాండం ఈ 13వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చెప్తున్న యొక్క 6 మాటలను ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మనలను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. ఎలా అత్యధికంగా ఆశీర్వదిస్తాడంటే, మొట్టమొదటి దీవెన చూడండి, ద్వితీయోపదేశ కాండంలోనే చూడండి, 15వ అధ్యాయము 10వ వచనము, 15:10. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోను నీవు చేయు కార్యములన్నింటిలోను నీవు చేయు పనులన్నింటిలోను నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 4వ వచనంలో ఆ 6 మాటల ప్రకారంగా కానీ మనం నడిచినట్లయితే, ఎప్పుడైతే ఆ వాక్య ప్రకారంగా మనం నడుస్తామో, వాక్య ప్రకారంగా మన యొక్క పరిస్థితి అంతా, మన యొక్క ఇదిగో మరి ప్రవర్తన అంతా కూడా సరి చేసుకుని దేవునికి లోబడి దేవుని హత్తుకుని ఉన్నట్లయితే కనుక దేవుడు మనకిచ్చే దీవెన ఏంటంట, నీ కార్యములన్నిటినీ ఆయన సఫలపరిచి, తర్వాత చూడండి వాక్యం చూడండి, నీ ప్రయత్నములన్నిటిలోనూ ఆశీర్వదించిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట, కార్యాలు, ప్రయత్నాలు, మనం చేసే కార్యాలు, చేసే ప్రయత్నాలు, ఇవన్నిటిలో కూడా మనం ఏమి ఆశిస్తూ ఉంటామంటే, దాంట్లో మనము దీవెన కలగాలని, జయం కలగాలని, మనం వెళ్ళిన ప్రతి చోట కూడా మనకి ఏమి ఎదురవ్వకూడదు, అపజయం ఎదురవ్వకుండా జయమే కలగాలని, లాభం కలగాలని, ఆశీర్వాదం రావాలని, దేవుని దయ పొందుకోవాలని మనం అందరం ఆశిస్తాం కనుక ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, నేను మీ కార్యములను సఫలం చేస్తాను. మీరు చేసే ప్రతి పనిలో కూడా నా దీవెన, నా ఆశీర్వాదమును నేను మీకు ఇవ్వబోతున్నానని మొట్టమొదటి దీవెన దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దీని పేరే అత్యధికమైన ఆశీర్వాదం. అత్యధికమైన ఆశీర్వాదం. ఈ రాత్రి మనం నేర్చుకునే పాఠం ఏంటంట, అత్యధికమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ దీవెన ఇప్పుడు మనం చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 45:2. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. ఇనప గడియలను విరగొట్టేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేవుడు ఒక్కొక్క ఆశీర్వాదము ఈ రాత్రి మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడండి. రెండవ దీవెన ఏంటంటే, మనం వెళ్ళే ప్రతి మార్గాన్ని దేవుడు ఎలా చేస్తాడంట, సరళం చేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వెళ్ళే మార్గము సరళంగా లేనట్లయితే, సమభూమిగా లేనట్లయితే మనకేం జరుగుతుందండి చెప్పాలి. వెళ్తున్న దారిలో గోతులు గొప్పులు ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది, ప్రయాణం సాగదు. తర్వాత ఏమవుతుందంటే, ఏ గోతులో పడి ఏమవుతుందంటే మనం ముందుకి పడిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. వెళ్ళే దారిలో గోతులు గొప్పులు ఉన్నట్లయితే కనుక మనము ఆ దారిలో పడిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు ఎక్కడ నడవగలమంటే, సమాంతరంగా ఉన్న స్థలములో చాలా చక్కగా మనము ఆ సర్వేగముతో నడిచి ముందుకి మనము కొనసాగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళే దారంతా కూడా లోయలు, ఎత్తులు, పల్లాలు, ఏ రీతిగా గాన దారి ఉన్నట్లయితే కనుక ఏమవుతుందంటే మనం ముందుకి సాగలేం. మన నడక ముందుకి వెళ్ళదు. అడుగు కూడా ఎక్కడ పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూసినట్లయితే కొన్ని దినాల క్రితమే 8 మంది పిల్లలు గోదాట్లో పడి ఏమైపోయారంట, చనిపోయారు. 11 మంది వెళ్ళారంట స్నానానికి. 11 మంది స్నానానికి వెళితే దాంట్లో ఎంతమంది చనిపోయారండి? 8 మంది చనిపోయారు. 3 మాత్రమే అతి కష్టం మీద వారు బయటకు వచ్చారంట. 8 మంది మాత్రము చనిపోయారు. వాళ్ళు ఎలా చనిపోయారంటే, ఆ దిగిన దారి ఎలా ఉందంట, సమాంతరంగా లేదు. ఎలా ఉంది, ఎత్తు పల్లాలుగా ఉంది, లోయగా ఉంది. అందువల్ల వారు ఏమయ్యారంటే, ఆ లోతులోకి దిగిపోయి, వారికి ఈత రాదు కనుక ఆ దిగిపోయిన లోతులో నుంచి వారు పైకి రాలేకపోయారు. ఎందుకంటే వారందరూ కూడా ఇంచుమించు 17-18 సంవత్సరాల వయసు కలిగిన వారు. చాలా మరి చిన్నపిల్లలు అన్నమాట. ఆ 18 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు కలిగిన వారు సరదాగా ఫ్రెండ్స్తో పాటు
గోదావరిలోకి ఈతకని వెళ్ళారు. వారికి ఈత రాదు, అయినా సరే వారు ఎలా చనిపోయారంటే ఆ యొక్క న్యూస్ పేపర్లో చెప్తున్న మాట ఏమిటంటే అక్కడ ఇసుక తవ్వడానికి గోతులు తీస్తారంట. ఎప్పుడు వేసవకాలం ఆ టైంలో ఇసుక తవ్వడానికి గోతులు తీస్తారంట. ఆ గోతులు వారు అలాగే వదిలేస్తారు. వారు పూడుస్తారండి, గోదావరిలో ఎవరైనా పూడుస్తారా? ఆ ఇసుక అంతా ఏం చేస్తారు? వాళ్ళు తీసుకుని తవ్వుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ లోతైన గోతులో ఎప్పుడైతే మీరు పడిపోయారో లోతుకి కురిగిపోయి పైకి మరలా వారు లేవలేకపోయారు. ఈత వస్తే పైకి రాగలరు, కానీ ఈతలను ఏం చేస్తారంటే వాళ్ళు నీట మునిగి చనిపోయారండి. చూసారా? అంటే నేల సమాంతరంగా లేకపోవటం వలన వారు ఆ గోతులో ఆ లోయలో పడిపోవటం వలన వారు తమ ప్రాణాలను కోల్పోయినట్లుగా చూస్తున్నారు. చాలా విషాదకరమైన సంఘటన. ఈ 8 మందిలో పాస్టర్ గారికి 2 కుమారులు కూడా ఉన్నారు. కాకినాడ పట్టణంలో మరి ఎంతో బలంగా పనిచేస్తున్నటువంటి ఒక సేవకుని యొక్క మరి 2 కుమారులు, ఇంకా ఎవరి వరకు సంతానం లేదు. ఆ 2 కుమారులు, ఒకరేమో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, మరొక కుమారుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. తండ్రికి అందించారు. మరి వారిద్దరు కూడా, ఒకరేమో పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించడంలో ఆరితేరిపోయాడు, మరొక కుమారుడేమో వాయిద్యాలు వాయించడంలో ఆరితేరిపోయాడు. తన సేవకుడికి ఆ 2 కుమారులు కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న ఆ సమయంలో ఒకేసారిగా 2 కుమారులు చనిపోయేసరికి ఎంత బాధ అంటే ఆ యొక్క సేవకుని యొక్క బాధ, ఆ సేవకురాల యొక్క బాధ ఎవరు కూడా తీర్చలేని బాధ. చూసారండి, ఒకే రోజున 2 కుమారులు చనిపోవడం అంటే అది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా పెద్ద పెద్ద సేవకులే వెళ్ళి ఆ సేవకుని బలపరిచి వచ్చారు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఏదేమైనప్పటికీ కూడా మనం వెళుతున్నటువంటి దారి సమాంతరంగా కానీ లేనట్లయితే గనక మన ప్రయాణము ముందుకి సాగదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మెట్టగా ఉన్న స్థలములను నేను సరళము చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోయలను పూడ్చి మెట్టగా ఉన్న స్థలాలను నేను చదును చేసి మీ మార్గములను నేను సరళము చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుడు మనకిచ్చేటువంటి అద్భుతమైన ఆశీర్వాదం. దేవుని దీవెనిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వ దీవెన ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. తీసిన వారు ఎవరైనా చదవండి. తీసారు ఎవరన్నా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు మనకిచ్చేటువంటి అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడు. అర్థమవుతుందండి? దేవుడు మన అవసరాలను తీరుస్తాడు. ఈ లోకములో మనుషులు ఎవరు కూడా మన అవసరాలను తీర్చరు. వింటారు కానీ ఏమాత్రం కూడా వారు మనకి సహాయము చేయరండి. కానీ సహాయం చేసేది ఎవరంట? దేవుడు మాత్రమే సహాయం చేయాలి. ఆయన సహాయం చేసినట్లయితే కనుక సమృద్ధిగా దేవుడు సహాయం చేస్తాడు. అరాకొరగా దేవుడు సహాయం చేసే దేవుడు కాదు. ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక సమయంలో దావీదు గారికి విస్తారమైన ఆకలి అవుతూ ఉంది. ఆయన వెనక 400 మంది ఉన్నారు. ఎంతమంది అంట? అప్పటి వరకు వాళ్ళు ఒక ప్రాంతం నుంచి నడుచుకుంటూ కర్మేలు అనేటువంటి ప్రాంతానికి దగ్గరలోకి వచ్చి ఆ అరణ్యములో ఎడారిలో ఒక చెట్టు కింద కూర్చుని ఆకలి బాధలో ఉన్నారు. ఏం చేయాలి అర్థం కావడం లేదు. అయితే ఎదురుగుండా పట్టణం కనబడుతుంది, కర్మేలు అనే పట్టణము. ఆ పట్టణంలోకి కొంతమంది వ్యక్తులను పంపించి, అదిగో పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను బాగా భాగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, అతని దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి కాస్త ఆహారాన్ని తీసుకుని రండని కొంతమంది వ్యక్తులను దావీదు ఏం చేస్తాడంట? పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము అండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 7వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. 8వ వచనం. నీ పనివారిలో నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారిలాగు చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును
ఈమె చాలండి. చూసారా? అంటే చూడండి, దావీదు ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉండి సహాయం అడుగుతాడో మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దావీదు ఒక్కడగానే ఉన్నట్లయితే గనక ఆయన ఎన్ని దినాలైనా ఉపవాసం ఉండి అలాగే కడుపు కట్టుకుని ఉండేవాడు. ఎంతమంది ఉన్నారు వెనకాల? 400 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 400 మందికి మరి భార్యలు ఉంటారు కదండి, పిల్లలు కూడా ఉంటారు కదా. లెక్కేసుకున్నట్లయితే ఎంతమంది ఉంటారు? ఇంచుమించుగా 1000 మంది జనాంగం. 1000 మంది భోజనం చేయాలంటే ఎంత ఆహారం కావాలండి? అందుకనే మీరు ఆకలి తీర్చాలని చూస్తూ చూస్తూ ఊరుకోకుండా ఆ పట్టణంలోకి ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తే ఆ వ్యక్తికి ఈ యొక్క సమస్య అంతా కూడా, ఈ అవసరాన్నంతా కూడా వారితో చెప్పుకున్నప్పుడు ఆ వ్యక్తి సహాయం చేస్తాడండి. చేయలేదు. చదవండి మాట కిందకి. దావీదు యెష్షయి నాబాలు దావీదు ఎవడు యెష్షయి కుమారుడు ఎవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు అనేక మంది ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా. చాలండి. చూసారా అతని మనసు ఎలా ఉందో? చూసారా ఎంత కఠినంగా ఉన్నాడో, ఎంతో ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. దావీదు వెనక ఉన్న ఆ 400 మంది, వారి యొక్క భార్యలు, వారి యొక్క పిల్లలు, వీళ్ళందరూ కూడా ఆకలి కేకలతో ఉన్నప్పుడు ఇదిగో తగ్గించుకుని ఒక పట్టణంలో ఒక వ్యక్తి దగ్గరికి సహాయం కొరకు పంపిస్తే, అవసరం కొరకు పంపిస్తే ఆ వ్యక్తి ఏమన్నాడంట? ఇవ్వకపోగా ఏమన్నాడు? మాటలు అంటూ ఉన్నాడు. ఇవ్వకపోగా దావీదు ఎవడండి? దావీదు పంపితే నేను ఇచ్చేస్తానా? ఇది నా సొత్తు, ఇది నేను కష్టపడిన సొత్తుది అన్నట్లుగా చాలా గర్వంగా మాట్లాడి ఆ వచ్చిన వారిని కూడా తిట్టి పంపించినప్పుడు దావీదుకి చాలా విపరీతమైన కోపం వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపం వచ్చి ఇక నాబాలుని చంపాలని తన యుద్ధను 400 మంది వేసుకుని యుద్ధానికి వస్తూ ఉంటే ఈ నాబాలు భార్య ఏం చేసిందంట? ఆ విషయము తెలిసి అడ్డుకొని బతిమాలి కాళ్ళ మీద పడి, అయ్యా నా యొక్క భర్త మొరటోడయ్యా, అందుకని అతని పేరు నాబాలని పెట్టబడింది, కాబట్టి దయతో అతని మాటలు మీరు పట్టించుకోవద్దు అన్నట్లుగా చాలా కాళ్ళ అయ్యాల పడి దావీదు కోపాన్ని అణిచి దావీదుకు కావలసిన సమస్తాన్ని కూడా ఆమె ఇచ్చి పంపించిందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె దేవుని బిడ్డ గనక, దేవుని మనసెరిగిన బిడ్డ గనక సహాయం చేసింది అవసరతలో ఉన్నప్పుడు. ఈ లోకంలో చూసినట్లయితే గనక ఎవరు కూడా మనకి సహాయము చేయలేరండి. చేస్తారని చెప్పి ఏం చేస్తారు? ఆ సమయం వచ్చినప్పుడు వారు చెయ్యకపోవచ్చు. కానీ దేవుడు అలాగా మాట ఇచ్చి మాటను మరి తప్పే దేవుడు అంతకన్నా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక మాట చెప్పాడంటే అక్షరాల దేవుని యొక్క మాట మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఇది ఎన్నో మాట చెప్పాలి మీరు? 3వ మాట. 4వ మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తానండి. కీర్తన గ్రంథము 20వ కీర్తన 4వ వచనం. మనకందరికి బాగా తెలిసిన వాక్యమే. 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, మన కోరికలను, మన హృదయ వాంఛలను దేవుడు ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడు, నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకరు చదవండి ఇదే మాట. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలో దేవుడు మనతో మాట్లాడే అద్భుతమైన మాట ఏమిటంటే, మన కోరికలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. మనం చూసినట్లయితే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కోరిక కనబడుతూ ఉంది. ఈ కోరికలు అనేవి తీరనివి. ఒక కోరిక తీరిన తర్వాత మరొక కోరిక పుడుతూ ఉంది. అందుకని కోరికలు అనంతాలంట. ఎలాంటివంట? అంటే అనంతములు. అంటే ఒక కోరిక తర్వాత మరొక కోరిక పుడుతూనే ఉంది కానీ ఈ కోరికలకి అంతు అనేదే ఉండదు. దేవునికి స్తోత్రం గాక. కాబట్టి మనిషి కోరికకు అంతు అనేదే లేదనమాట. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ కోరికను సఫలము చేస్తాను, నీ కోరికను నెరవేరుస్తాను, నీ హృదయవాంఛలను నేను తీరుస్తానని దేవుడి మాట ద్వారా మనతో ఈ రాత్రి కలుగుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని అత్యధికంగా ఎప్పుడు దీవిస్తాడంటే, మనము దేవుడు ఆ యొక్క మరి ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 4వ వచనంలో 6 విషయాలు ఏం చేయాలంటే మనము చేయాలి. వాటి ప్రకారంగా నడవాలి, లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనము లోబడి దేవుని భయం కలిగి
దేవుని ఆజ్ఞలను అనుసరించి ఇదిగో మరి దేవుణ్ణే సేవించి ఆయన్ని హత్తుకుని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అత్యధికముగా దేవుడు దీవిస్తాడు. ఎలా అత్యధికంగా దీవిస్తాడంటే మన కార్యములను, చేసే పనులను దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చేసే ప్రతి పనిలో దేవుడు మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు. ఇది మొట్టమొదటి మాట. రెండో మాట, మెట్టగా ఉన్న స్థలాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? చదును చేస్తాడు. అంటే మనం వెళుతున్న మార్గమును దేవుడు సరళము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సరళము చేయడం అంటే మార్గములో పొంచి ఉన్న ప్రమాదాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడని దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది అద్భుతమైన దీవెన కదండి. మనం వెళుతున్న ప్రతి మార్గములో ఏ ప్రమాదం పొంచుందో మనకి తెలియదు. కాబట్టి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? నాయనా, నేను వెళుతున్న మార్గములో పొంచి ఉన్న ప్రమాదాల నుంచి నన్ను మీరు కాపాడాలి. చెప్తారు ఈ మాట? అది పొంచి ఉన్న ప్రమాదం. ఎవరు పొంచి ఉంచుతారంటే ఇదిగో మరి ఉచ్చులు పన్నినట్లుగా, వల పన్నినట్లుగా సాతాను ఏం చేస్తాడు? మన మార్గములో వలలు పన్నుతూ ఉంటాడు, ఉచ్చులు పన్నుతూ ఉంటాడు, పొంచి ఉంటాడు. వాడి బారి నుంచి రక్షించాలంటే మనకి దేవుని సహాయము అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం వెళ్ళే క్రమంలో, బయటికి వెళ్ళే ముందు మనం దేవునికి మొరపెట్టాలి. అయ్యా, మార్గ మధ్యలో పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మమ్మల్ని మీరు కాపాడండి. ఈ యొక్క ప్రార్థన ఎవరు చేశారంటే యజ్రా భక్తుడు చేస్తూ ఉన్నాడు. ఎవరంట? యజ్రా ప్రార్థన చేశాడు ముందుగానే. ఎన్ని దినాలు తెలుసా? 3 దినాలు. తినేసి మాత్రం కాదు, తినకుండా 3 దినాలు ఉపవాసం ఉండి పొంచి ఉన్న ప్రమాదాల నుంచి ఆ మార్గమంతా దేవుని కాపుదల కొరకు ఆ ప్రయాణము శుభ ప్రయాణంగా మారులాగిన యజ్రా ఏం చేశాడంటే దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అదే ప్రార్థన మనము చేయాలి. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం వెళుతూ ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియనటువంటి పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి కనుక మనం వెళ్ళే ప్రతి ఒక్క మార్గము దేవుడు సరళము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుడు మనకిచ్చేటువంటి అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, మీరు వెళుతున్న మార్గములను నేను సరళము చేయబోతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడో దీవెన ఏంటంటండి? ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడంట. ఏం చేస్తాడంటండి? ప్రతి అవసరము దేవుడు తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఎలాంటి అవసరతలు ఉన్నాయో, మన కుటుంబంలో, చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మన ఇంటిలో, మన బిడ్డల భవిష్యత్తు విషయంలో ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరమును దేవుడు తన మహిమైశ్వర్యములో మన కొరకు దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవదిగా మీ కోరికను, కీర్తన గ్రంథము 20వ కీర్తన 4వ వచనంలో ధ్యానం చేస్తాం కదా. మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రతి ఆలోచన దేవుడు ఏం చేయాలి? సఫలపరచాలి. మన ఆలోచన నెరవేరాలంటే దేవుని సహాయం మనకు కావాలి. మన ఆలోచన నెరవేరాలంటే దేవుని యొక్క దయ ఉండాలి, కృప ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ రాత్రి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు కదా, మీ ఆలోచన నేను సఫలము చేయబోతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చేటువంటి అద్భుతమైన దీవెనిది, అత్యధికమైన ఆశీర్వాదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడ మొదలు పెట్టామంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనంలో రాజు బాధపడుతున్నాడు. ఎందుకని? 200 మనుగు మరి నేను నష్టపోవలసి వస్తుందయ్యా. 200 మనుగంటే మాటలా అన్నట్లుగా ఆ రాజుగారు ఎంతో దుఃఖములో, వేదనలో మరి ఆ ఉన్నప్పుడు యాజకుడు ఏమన్నాడంట? రాజుగారు, మీరు భయపడకండి, దేవుడు మరి అధికముగా, అత్యధికముగా ఈ 200 మనుగు కంటే 400 వెండినే, బంగారమునే దేవుడు నీకు ఇస్తాడయ్యా అన్నట్లుగా ఒక ఆదరణతో కూడిన మాటను ఆ యొక్క యాజకుడు రాజుగారితో పలుకుతున్న మాటలో నుంచి అద్భుతమైన పాటని ఈ రాత్రి మనం విన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం మీకు అర్థమైందండి? అర్థమైన వారు చెప్తారా? వాక్యం ఏమన్నారో మీరు చెప్పండి. రాత్రి మీరు వాక్యాన్ని ఏమన్నారు? దీవిస్తాడు, అత్యధికంగా దీవిస్తాడు. కీలకమైన వాక్యం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము కీలకమైన వాక్యము 13వ అధ్యాయము 4వ వచనం. అక్కడ 6 విషయాలు కనబడుతున్నాయి. ఈ 6 విషయాలు ఖచ్చితంగా మనము చేయాలి. లోబడాలి, భయపడాలి, ఆజ్ఞలు అనుసరించాలి, మాట వినాలి, దేవుని మాట వినాలి, సేవించాలి, ఆయనను మనము హత్తుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన కార్యములను, చేసే పనులను ఆయన సఫలపరుస్తాడు. రెండవదిగా
చెప్పాలి. ఆయన మెట్టగా ఉన్న స్థలములను అంటే మనం వెళ్ళే ప్రతి ఒక్క మార్గమును దేవుడు సరళము చేస్తాడు. మూడవదిగా ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. నాలుగవదిగా మన ఆలోచనలను కోరికలను దేవుడు సఫలము చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత